కరీంనగర్ స్మార్ట్ సిటీ నగరంలో మరి ఇదివరకు సర్కస్ గ్రౌండ్గా పిలువబడేటువంటి ఈ గ్రౌండ్ని జ్యోతిరావు పూలే గ్రౌండ్గా పేరు మార్చి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో తీర్మానం చేసి చట్ట ప్రకారంగా ఈ గ్రౌండ్ పేరు జ్యోతిరావు పూలే గ్రౌండ్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ గ్రౌండ్ ఇదివరకు చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే స్ట్రీట్ వెండర్స్ లేకపోతే దీనికి ఒక రక్షణ లేకుండా రాత్రిపూట కొన్ని అసాంఘిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతుండేది అనేది ఒక చర్చ ఉండేది ఈ నగరంలో. తర్వాత దీనికి ఎదురుగా ఉన్నటువంటి ఆర్ట్స్ కళాశాల మైదానంలో కూడా పురాతనమైనటువంటి ఒక మంచి స్కూల్ బిల్డింగ్ ఉంది. అక్కడ కూడా మరి పెద్దనంత ఆదరణ లేకున్నటువంటి ఈ రెండు గ్రౌండ్స్ని తీర్చిదిద్దాలని చెప్పి సంకల్పంతో నాడు నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సందర్భంలో మరి శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, నగర మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి మేయర్ గారు, కార్పొరేటర్లు, స్థానిక కార్పొరేటర్ రమణారావు గారు నాడు నేడు మేమందరం కలిసి ఆలోచించి దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేశాం. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ మళ్ళీ ఎన్నికలు రావడం, కొత్తగా మేయర్ గారు సునీల్ గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ స్వరూప గారు, మళ్ళీ స్థానిక కార్పొరేటర్ రమణారావు గారు, మిగతా కార్పొరేటర్లందరూ కూడా చర్చించి మరి ఈ రెండు గ్రౌండ్స్ని తీర్చిదిద్ది సుందరంగా దీన్ని తీర్చిదిద్దితే ఈరోజు ఉదయం పూట సాయంకాలం పూట వందలాది మంది మరి కరీంనగర్ ప్రముఖులు, సాధారణ కుటుంబాలకు చెందినటువంటి మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి కుటుంబ సభ్యులు, భార్యాభర్తలు, పిల్లలతో వచ్చేసి వాకింగ్, అదేవిధంగా మిగతా వాళ్ళ ఆరోగ్యం కోసం యోగా లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మంచిగా తీర్చిదిద్దడం జరిగింది. కరీంనగర్ నగరము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు, వరంగల్, కరీంనగర్, నిజామాబాదు, ఖమ్మము, మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి లాంటి ఆనాటి 9 జిల్లా కేంద్రాలు ఈరోజు వైభవంగా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఆ జిల్లా కేంద్రాలు వీటన్నిటిపైన గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన మేము కొంత శ్రద్ధ పెట్టి వీటిని అభివృద్ధి కోసం సంకల్పించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలతో పాటు కరీంనగర్ నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేసి స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చిన తర్వాత 1,000 కోట్ల రూపాయలు, 500 కోట్లు కేంద్ర ప్రభుత్వము, 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కలిపి ఈ నగరాన్ని తీర్చిదిద్దాలని చెప్పి ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో దాదాపు 670 కోట్ల పనులు ఇప్పుడు అయినాయని ఉన్న మేయర్ గారు 750 కోట్ల రూపాయల పనులు అయినాయి. ఇంకా 250 కోట్ల పనులు ఇంకా కావాల్సి ఉంది. ఇంకా సమయం పడుతుంది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. కరీంనగర్ నగరానికి ఒక హబ్గా ఉండాలని చెప్పి నేరుగా హైదరాబాద్కి రైల్వే లైన్ కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేపట్టడం జరిగింది. మోడీ గారు శంకుస్థాపన చేస్తారు. ఇలా రైలు సిద్దిపేట వారికి వస్తున్నది. సిద్దిపేట నుండి సిరిసిల్లకు పనులు వేగవంతంగా అవుతున్నాయి. సిరిసిల్ల, వేములవాడ నుండి బోయినపల్లి మీదుగా కరీంనగర్ నగరానికి 2025 డిసెంబర్ వరకు హైదరాబాద్కి కరీంనగర్ నుండి నేరుగా రైలు ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే పనులు వేగవంతంగా అవుతున్నాయి. తర్వాత ఒక జాతీయ రహదారుల హబ్గా కావాలని చెప్పి నేనే ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్లో R&B ఆఫీస్లో పడ్డ NH నేషనల్ హైవేస్ ఆఫీస్ కూడా నేను ఆ రోజు యాజ్ పార్లమెంట్ సభ్యుడిగా నేను ఇనాగ్రేట్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు హైదరాబాద్కు నేరుగా ఉన్నటువంటి రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా 6 లేన్ కావాలని చెప్పి కూడా పార్లమెంట్లో మాట్లాడాను. అది కూడా
ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఈరోజు లేదు, దురదృష్టవశాత్తు. తర్వాత కాజీపేట నుండి హుజరాబాద్ మీదుగా కరీంనగర్ రైల్వే లైన్ కావాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేశాను, సర్వే చేయించాను. దురదృష్టవశాత్తు పనులు కాలేదు. గత 5 సంవత్సరాల కాలంలో నా పార్లమెంటు నేను ఓడిపోయిన తర్వాత 2019లో నేను ఓడిపోయాను కరీంనగర్ నుండి. 5 సంవత్సరాల లోపట నాపై గెలిచినటువంటి బండి సంజయ్ గారు కరీంనగర్ నియోజకవర్గానికి అభివృద్ధి పట్ల ఒక కార్యక్రమం కూడా తీసుకోలేవారు. సరే, ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినందుకు రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడు తొలగిస్తే జాతీయ ప్రధాన కార్యదర్శి కావచ్చు, వాళ్ళ పార్టీలు. ఒక పార్లమెంట్ సభ్యుడు పార్టీ నిర్మాణానికి చాలా ముఖ్యమే, కాదనడం లేదు. కానీ ప్రజలు ఎన్నుకున్నారు ఒక పార్లమెంట్ సభ్యుడిగా. మరి ఆ పార్లమెంటు సభ్యుడిగా తను చేయవలసినటువంటి కార్యక్రమాలను అతను చేయలేదు, ఆ దృష్టి కూడా లేదు. నేను కరీంనగర్కి 888 కావాలని చెప్పి 50 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది, ఆనాటి కలెక్టర్ నీతూ ప్రసాద్ గారి చేతుల మీదుగా. దురదృష్టవశాత్తు 888 రాలేదు, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, రాలేదు. నేను ఓడిపోయిన తర్వాత దాన్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయింది. ఇలా కరీంనగర్ పట్టణం ఒక విద్యా కేంద్రంగా మార్చాలి ఉత్తర తెలంగాణ జిల్లాలకి. ఐఏఎం, ఐసర్, తర్వాత మన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT ద్వారా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కోసం ట్రై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి ముందుకు తీసుకెళ్లాలంటే విద్యార్థి రాజకీయాల నుండి వచ్చినటువంటి వాడు. నేను ఏదో అధికారం కోసం వచ్చినటువంటి రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. కేవలం ఎమ్మెల్యేనో ఎంపీ కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి అనుకుంటుంటే నాయకులు కొంతమంది ఉంటారు. నేను మాత్రం నా 14వ ఏళ్ల నుండే విద్యార్థి రాజకీయాలు, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ నుండి వచ్చినటువంటి రాజకీయ నేపథ్యం నాది. తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయచ్చాను. తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలోచనతోని మరి టీఆర్ఎస్ పార్టీని ఆవిష్కరించినప్పుడు దాంట్లో వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్ టీఆర్ఎస్ పార్టీలో. ఇలా ఒక జాతీయ రహదారి ఇవన్నీ కూడా తో పాటు జాతీయ హోదా ప్రాజెక్ట్ రావాలని చెప్పి కూడా కొట్టాడడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ అయింది. మే 13వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి మరి తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారు నా పేరును ప్రతిపాదించడం జరిగింది. మా పార్టీ, నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను. కాబట్టి నగర ప్రజల్ని, కరీంనగర్ నగర ప్రజల్ని నేను కోరుతున్నాను, నాకు ఒక అవకాశం ఇచ్చారు. నేను 5 సంవత్సరాల పాటు ఈ నగర అభివృద్ధి కోసం ఇన్ని పనులు చేశానని చెప్తున్నాను. ఇది ఎవరు కూడా కాదనలేరు, ఎందుకంటే ఇవి ఆచరణలో కొన్ని ఉన్నాయి, ఆచారాల్లో కొన్ని కొనసాగుతున్నాయి. కాబట్టి నేను నగర ప్రజల్ని ఏం కోరుతున్నానంటే తప్పనిసరిగా ఈసారి నాకు ఓటు వేయాలి. ఎందుకంటే మీరు 2014లో, 2018లో, 2019లో, 2023లో బండి సంజయ్ గారికి ఓటు వేసి, కొంతమంది, అందరు కాదు, వేశారు. శాసనసభ్యుడిగా పోటీ చేస్తే ఓటేశారు, పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే ఓటేశారు. 2019లో గెలిపించారు మీరు. ఈసారి నేను కోరుతున్నాను, దయచేసి కరీంనగర్ నగర ప్రజలారా ఈసారి నాకు ఓటు వేయండి. 10 సంవత్సరాలు మోడీ గారు ప్రధానమంత్రి, నేను 5 సంవత్సరాలు ఎంపీ, బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు ఎంపీ. నేను చేసినటువంటి కార్యక్రమాలు నేను చెప్పాను. వారు జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిన, అంగన్వాడీ కేంద్రాలకి డబ్బులు వస్తున్నాయి, గ్రామాల్లో పట్ల చెట్లు పెట్టినాం. ఇవి ప్రతి గ్రామంలో పోస్టర్ తీసుకొని చెప్తున్నాడు. అవి బండి సంజయ్ గారు పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి పథకాలు. ఏది అంగన్వాడీ పిల్లలకి పౌష్టికాహారం ఇచ్చేది. జాతీయ ఉపాధి హామీ పథకం 28 నుంచి వస్తుంది, 100 రోజుల పని దినాలు. అవి కాదు కదా పార్లమెంట్ సభ్యుడు చేయవలసినవి. అవి
చట్ట ప్రకారంగా వచ్చేటువంటి, అంటే అక్కడనే తను ఏమి చేయలేదని చెప్పుకుంటున్నాడు. నేను ఇవి తప్పితే ఏం చేయలేదని. అది చెప్పినవన్నీ కూడా చట్ట ప్రకారంగా వచ్చేటువంటి పథకాలు. అది జాతీయ ఉపాధి హామీ పథకం 2005 నుండి వస్తున్నది. ప్రతి ఊళ్ళో నేను 20 కోట్లు ఇచ్చినా, 12 కోట్లు ఇచ్చినా, 3 కోట్లు ఇచ్చినా అని చెప్పి పోస్టర్లు ఇస్తున్నారు గ్రామాల్లో పడి. కాబట్టి అవి కాదు, నీ చిత్తశుద్ధితో అవకాశాలు ఉన్నాయి. మీ పార్టీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నది, మీ పార్టీ ప్రధానమంత్రి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం పనులు చేశారు అని చెప్పి నేను ప్రశ్నించదలుచుకున్నాను. అభివృద్ధి పైన చర్చ పెట్టండి. నేను వ్యక్తిగత దూషణలు వాటి గురించి నేను మాట్లాడాను. ఈ తిట్ల వర్షం మంచిది కాదు. డెమోక్రసీ ఇంకా ఎదగాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, డిబేట్ జరగాలి. ఇది నేనేం చేస్తా, మీరేం చేస్తా, మీకున్న ఆలోచన ఏంది, నాకున్న ఆలోచన. ఈరోజు కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉంది, మంచి అవకాశాలు ఉన్నాయి. గత 5 సంవత్సరాలు కరీంనగర్ని మీకు ఎలివేట్ చేసిన అని చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు కోల్పోయారు 5 సంవత్సరాలు. నేను తప్పనిసరిగా మీరు దీవెనల వల్ల, మీ దీవెనల వల్ల నేను గెలిస్తే వచ్చే 5 సంవత్సరాలు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరి అధికారంలో ఉన్నా, వాళ్ళ దగ్గరికి తిరిగి ఈ కరీంనగర్ నగర అభివృద్ధి కోసం ఎల్లవేళలా పనిచేస్తానని చెప్పి నేను ప్రచారాన్ని ప్రారంభించినాను. ఆ విధంగా తిరుగుతున్నాను, చెప్తున్నాను. ఈరోజు మరి జ్యోతిరావు పూలే మైదానంలో మరి వాకర్స్తో చాలా మందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు, లాయర్సు, డాక్టర్సు, వ్యాపారవేత్తలు, మరి గృహిణులు, వాళ్ళందరితో కూడా మాట్లాడాను. నాకు చాలా సంతోషం వేసింది వాళ్ళ స్పందన చూసి. జై తెలంగాణ.